ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ అది ఏ విధంగా ఉంటుందో మార్కెట్ దానివల్ల ప్రభావం వల్ల ఈరోజు గురువారం కాబట్టి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. దాని ప్రభావం మార్కెట్ మీద చూసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజు 25,056 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,034లో జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఇక్కడ 25,300 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఇది ఒక 915 క్యాండిల్ ఈనాడు క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా పైకి ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు డౌన్ అయింది. డౌన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఎప్పుడైతే దీంట్లో మూమెంట్ ఏ విధంగా ఉందంటే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా సరే ఒక 915 క్యాండిల్ ఈ విధంగా గ్రీన్గా ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఏర్పడి తర్వాత కిందికి వస్తే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ మీద మనకు ఈ సపోర్ట్ తీసుకుంటుందో, నిన్నటి క్లోజింగ్ మీద ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుందో ఇది మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని మనం చాలా వీడియోస్ అని చెప్పడం జరిగింది. ఇది చాలా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే ఇక్కడ మనకు ఈ విధంగా పైకి వెళ్ళిందో ఈ విధంగా మూమెంటం ఇక్కడ అంటే ఈ 915 క్యాండిల్ హై దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడికి డౌన్ అయింది. ఇక్కడ మనకు 11:23కు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా, ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఎప్పుడైతే మనకు దీన్ని బ్రేక్ చేయకూడదు, ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ విధంగా పైకి వెళ్ళి హైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సీని బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది మనకు ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ కూడా ఇక్కడ మనకు సేమ్ హైట్ మనకు సమానంగా ఉంది. ఇక్కడ మనం సీని బై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ విధంగా సీని బై చేసిన తర్వాత ఇది డైరెక్ట్ క్లోజింగ్ అనేది దీని కింద దీన్ని బ్రేక్ చేయాలి. అప్పుడే మనకు సీలో మంచి మూమెంటం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి వచ్చిందో పీఈలో ఆ తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ చేయకుండా మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత కూడా అప్పుడు కూడా మనకు పీఈలో పెద్ద మూమెంటం లేదు, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ఇది మార్కెట్ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరగడం జరిగింది. ఆ తర్వాత దీని హైని మనకు ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. ఇక్కడ దీని మీద ఇది మనకు సపోర్ట్ తీసుకొని మనకు ఇక్కడి నుంచి మనకు సెన్సెక్స్ అయిన పి అనేది చాలా బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. అది ఏ విధంగా పెరిగిందో అది కూడా చూద్దాం. ఈ విధంగా ఉంది పీలో. దీంట్లో మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ మీద మనకు మార్కెట్ అనేది నిలబడుతుందో పి అయినా సి అయినా సరే దీని మీద సపోర్ట్ తీసుకొని నిలబడుతుంది, ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ దగ్గరికి వెళ్తుందో దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ మీదకి మనకు వెళ్ళాలి అప్పుడే మనకి ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనకు కిందికి జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మాత్రం దీంట్లో మెయిన్గా మనం ఏ వీడియోలోనే మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ మీద మనకు ఎప్పుడైతే అది సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ నుండి మనకు మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యంగా మళ్ళీ సిఈ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ సిఈ చూడండి ఈ విధంగా మనకు ఉండకూడదు. ఎప్పుడైతే ఈ కింద నుంచి మనకు మూమెంటం తీసుకొని ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేసిందంటే మనకు మెయిన్ పీ అనేది ఈ విధంగా డౌన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇక్కడ నిన్నటి క్లోజింగ్ మీద ఈ 15 క్యాండిల్ను తీసుకున్నట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఈ 915 క్యాండిల్ ఎప్పుడైతే మనకు ఈ 915 క్యాండిల్ విక్ కూడా మనకు ఇది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి మనకు బ్రేక్ అయింది. చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకు బ్రేక్ అయిందంటే మాత్రం లాస్ట్ మూమెంట్లో ఇది మనకు మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది మనకు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కూడా ఇది మనకు మళ్ళీ రెడ్ క్యాండిల్ తోటి క్లోజ్ అయింది. ఈ విధంగా ఇది మార్కెట్ అనేది కిందికి వచ్చింది. దీని ప్రభావం వల్ల మనం మొదటిసారిగా మనం ఈ సెన్సెక్స్ పి ఒకసారి గమనిద్దాం.
ఇది కూడా మనకు మెయిన్ పీ ఏ విధంగా పెరిగిందో ఇది కూడా అదే విధంగా పెరిగింది. ఇది నిన్నటి క్లోజింగ్, ఆ తర్వాత ఒక 915 క్యాండిల్ ఏర్పడింది, ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. ఇదంతా మనకు నిన్నటి క్లోజింగ్ మీద మనకు డౌన్ అయిపోయింది. కానీ మనకు మెయిన్ పీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. మనం మెయిన్ వీడియో చూసినట్లయితే పీ అనేది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది 50. ఇక్కడ చూసినట్టయితే ఇది క్లోజ్ అయిపోయింది. ఇది మనకు కౌంట్ తీసుకోకూడదు. ఎప్పుడైతే ఇది ఇక్కడ ఈ విధంగా బ్రేక్ కిందికి వచ్చింది, ఇది కిందికి వస్తాను కదా, మనం మెయిన్ పీని గుర్తుంచుకోవాలి. ఇది 58 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 179 రూపాయలకి వెళ్ళింది. అదేవిధంగా మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఎప్పుడైతే ఇది మనకు డబల్ బాటం ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిందో, ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఇది మళ్ళీ మూమెంటం తీసుకున్నప్పుడు ఇది 85 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 463 దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ మెయిన్ పీఈలో ఇక్కడ ఇది మనం చూసుకున్న ఈ మెయిన్ పీఈలో ఎప్పుడైతే ఇది ఈ విధంగా డౌన్ అయ్యి తర్వాత ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుందో అక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. కానీ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దీన్ని బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసినట్టే మళ్ళీ సపోర్ట్ అనేది ఇక్కడ ఉండైనా సరే మళ్ళీ లేదా ఇక్కడ ఉండైనా సరే తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందులో గ్యాప్లో మనకు సి అనేది మాత్రం బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఒకసారి మనం మన 500 పీ కూడా ఒకసారి గమనిద్దాము. ఇది చూడండి, ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది, ఆ తర్వాత ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఇది మనకు 32 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, 110 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 120 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 45 రూపాయల నుండి మళ్ళీ ఇది 81 రూపాయలకి, చివరిగా చూసినట్లయితే ఇది మళ్ళీ మనకు 41 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 369 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇంచుమించి ఇది మనకు 300 పాయింట్స్, అంటే చాలా మనకు ఒక 6000 దాకా ఇచ్చే అవకాశాలు దీంట్లో ఏర్పడ్డాయి. అదే మనకు మన 400లో మనకు 8000 దాకా ఇచ్చే అవకాశాలు దీంట్లో దీన్ని మనం వాడుకోవచ్చు. పీఈని ఇక్కడ మన ఎక్స్పైర్ అప్పుడు మన సెన్సెక్స్ ఎక్స్పైర్ అప్పుడు ఇది మనం దీన్ని వాడుకున్నట్లయితే ఇది మనకు మంచి లాభాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు అదేవిధంగా మనం ఈ మెయిన్ పీలోని మనం వీటిని చూద్దాం. ఇక్కడ 24,950 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది ఒక 915 క్యాండిల్. ఇవి ఎప్పుడు మనం కన్సిడర్ చేసుకోకూడదు. ఎప్పుడైతే మనకు మెయిన్ పీ అనేది మనకు దాని 15 నిన్నటి క్లోజింగ్ అయినా ఈ క్యాండిల్ సపోర్ట్ తీసుకుంటుందో అక్కడి నుంచే మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇది మళ్ళీ మనకు 40 రూపాయల నుండి ఇది మనకు 50 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 43 రూపాయల నుండి మళ్ళీ ఇది 52 రూపాయలకు, ఇక్కడికి మనకు 64 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే మనకు ఇది ఈ విధంగా పైకి వెళ్ళిందో మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయినా కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 15 క్యాండిల్ మనకు క్లోజ్ అవ్వట్లేదు. ఇది 45 రూపాయల నుండి మళ్ళీ ఇది 76 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు సమానంగా వచ్చి మళ్ళీ కన్సిడర్ అయినాయి. ఆ తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ విధంగా ఏర్పడడం వల్ల ఇక్కడ ఇది ఏర్పడడం వల్ల పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా మనకు మెయిన్ పీలో సమానంగా సపోర్ట్ తీసుకోవడం వల్ల ఇది ఈ విధంగా పెరగడం జరిగింది. ఓకేనా, ఇది మళ్ళీ ఎక్కడి నుంచి పెరిగింది, ఇది మనకు 54 రూపాయల నుండి ఇది మనకు 92 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఎక్కడ నుండి, ఇది 40 రూపాయల నుండి, కానీ ఇక్కడికి ఇది 54 రూపాయలకు నుండి అది పెరగడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈ 25,000 పీ ఇది నిన్నటి క్లోజింగ్. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఏర్పడింది. ఇది 52 రూపాయల నుండి ఇది 67 రూపాయలకు, మళ్ళీ ఇది 56 రూపాయల నుండి మళ్ళీ ఇది 81 రూపాయకి, ఇది మళ్ళీ 61 రూపాయల నుండి ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 97 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 71 రూపాయల నుండి ఇది మనకు మెయిన్గా మారింది. ఇక్కడ ఇది ఈ 71 రూపాయల నుండి ఇది మళ్ళీ 85 రూపాయలకు, ఎప్పుడైతే ఇక్కడ మనకు 70 రూపాయల సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఇది 120 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చివరిగా చూసినట్లయితే ఈ 25,050 పీ ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఈ విధంగా 65 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 106 రూపాయలకు మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 80 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 120 రూపాయలకు, ఇది 128 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 93 రూపాయల నుండి ఇది 101 రూపాయలకి, తర్వాత 92 రూపాయల నుండి మళ్ళీ ఇది
రూ. 150కు వెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ ఇచ్చిన మూమెంటం తీసుకుందన్నట్లయితే ఇది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇదే మనకు మెయిన్. ఓకేనా. అదేవిధంగా సీలు కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ ఈ 25,000 సి ఒకసారి గమనిద్దాం. ఈ 25,000 సి ఇది మన నిన్నటి క్లోజింగ్. ఇది ఈ విధంగా మనకు 915 క్యాండిల్ ఏర్పడింది. ఏ విధంగా ఒక నిన్నటి క్లోజింగ్ పైన 915 క్యాండిల్ ఏర్పడిందంటే ఇది మనకు డౌన్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకుంది రూ. 124 నుంచి రూ. 140కు. ఆ తర్వాత మళ్ళీ ఇది రూ. 105 నుండి ఇది మళ్ళీ 123కు ఈ రెండు సమానంగా వచ్చి ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో చాలా వీడియోలు చెప్పయింది. ఎప్పుడైతే ఇదే మనకు బ్రేక్ అయిపోయిందో ఇది మనకు పూర్తిగా డౌన్ కావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మళ్ళీ ఈ 25,050 సి ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఈ 915 క్యాండిల్ ఇది రూ. 90 నుండి ఇది ఏకంగా ఎక్కడ పెరిగింది, ఇది రూ. 104 పెరిగింది. ఆ తర్వాత డౌన్ అయింది ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ రూ. 93 నుండి ఇది మనకు 112. ఎప్పుడైతే ఇక్కడ మనకు మూమెంటం తీసుకుందో, ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో చూసినట్లయితే ఇది మనకు అంటే మనం ఈ బ్రేక్ని మనం కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా కూడా. ఎందుకనంటే ఇది మనకు ఇక్కడ నుండి మనకు ఈ విధంగా పైకి పెరిగింది. ఇక్కడ మనం పీని బై చేసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఆగి మళ్ళీ మూమెంట్ని తీసుకుంటే మనం ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా కింది రావడం వల్ల పీ చాలా బ్రహ్మాండంగా పెరిగింది. అర్థమవుతుందా. ఇది మనకు ఈ పీలను మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే ఈ 24,950 పీ ఇదంతా పెరిగింది, ఇదంతా ఓకే. ఎప్పుడైతే ఇక్కడ మనం మళ్ళీ బై చేసుకున్నట్లయితే ఇది ఇక్కడ ఆగాలి, ఇది ఇక్కడ ఆగాలి, ఆగి మళ్ళీ డౌన్ కావాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఆగలేదు. ఇక్కడ మనకు ఓన్లీ వన్ సైడే రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ రూ. 54 నుండి డైరెక్ట్ ఇది మనకు రూ. 93కి వెళ్ళింది. ఇక్కడ మనం బై చేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా. ఓకే. ఇక చివరిగా చూసినట్లయితే ఈ 25,100 సి ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఈ విధంగా మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. కానీ ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఇక్కడ మూమెంటం తీసుకుంది. ఇది పెరగాలి, కానీ పెరగలేదు. ఇది డౌన్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ. ఇది మనం మెయిన్గా కన్సిడర్ చేయాలి. ఇది మనకు కిందికి రావడం జరిగింది, రూ. 43కు రావడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళి రూ. 61 నుంచి వెళ్ళి ఇది రూ. 72కి వెళ్ళి మళ్ళీ ఇది రూ. 61 నుంచి మళ్ళీ రూ. 71కి వెళ్ళి ఇది మన కింద. ఇది మనకు మెయిన్ కీ ఇది. ఓకేనా. థ్యాంక్ యూ.